హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియాస్ కిచెన్. పాపికొండల్లో భాగంగా మనమైతే ఇది ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఇట్లా రైట్ టర్న్ తీసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, రైట్ టర్న్ తీసుకుంటే మనకి పాపికొండలు అయితే స్టార్ట్ అయిపోతాయి. అలాగే మనకు లెఫ్ట్ సైడ్లో కొన్ని విలేజెస్ ఉన్నాయి అని వాళ్ళు మనకి బోట్లో ఉన్న వాళ్ళైతే మనకు చెప్తూ ఉంటారు. కొన్ని ఏవైతే విలేజెస్ ఉంటాయో ఆ పేర్లు కూడా మనకు చెప్తూ ఉంటారు. అలాగే మనకు పాపికొండలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏదో విలేజ్ ఉండింది, అది వాటర్ లెవెల్ పెరగడం వల్ల ఇప్పుడు ఆ విలేజ్ లేదని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే మనం ఇంతవరకు ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పాపికొండలు అయితే మరి కొద్దిసేపట్లో రాబోతున్నాయి. ఎస్, ఇక్కడ నుంచి మనకు స్ట్రైట్గా కనిపించేటివన్నీ పాపికొండలండి. చాలా బాగుంటాయి. దీనికి ఒక స్టోరీ కూడా ఉందంట. ఏంటంటే పాపి అనే రాక్షసుడు గంగామాతకి వెళ్ళడానికి దారి ఆడవాళ్ళ తల మీద ఉన్నటువంటి పాపిడి ఉంటుంది కదా, పాపిడి తీసుకుంటారు, ఎంత చిన్నగా అయితే ఉంటుందో అంత దారి ఇచ్చారంట. కాబట్టి దానికి పాపికొండలు అని పేరు వచ్చింది. సో వాళ్ళు ఇవన్నీ చెప్తూ ఉన్నారు. అంటే అంత కొంచెమే కనిపిస్తుంది అనమాట మనకి. చూడండి, ఇంత కొంచెంలోనే పోవాలి. ఇంకా ఇది దాటిన తర్వాత మళ్ళీ గోదావరి నది అనేది ఇట్లా వెడల్పు అయిపోతుంది. ఈ ప్లేస్ మాత్రం ఒక 30-40 మినిట్స్ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇలా చూస్తే తల మీద పాపిడి ఎలా ఉంటుందో అలా అంత ప్లేస్ మాత్రమే ఉంటుంది. మా బోట్లో కొంతమంది ప్యాసింజర్స్ సిరివాకలు దిగాల్సి ఉంది. సో అందుకని ఇంకాస్త ముందరికి వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము. రిటర్న్లో అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చామండి. ఎంటర్టైన్ చేయడానికి బోట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మంచిగా ఎంటర్టైన్ చేశారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. భద్రాచలం వెళ్ళినప్పుడు విజిట్ చేసి రండి పాపికొండలు.